తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనేది ఎంత సంచలనం కలిగించిందో మనందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం కల్తీ గుట్టు తేల్చడానికి వేసిన సిట్టు మీద టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ స్థానంలో సుప్రీంకోర్టు ఇంకో సిట్ వేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగేటట్టుగా తీర్పు కూడా ఇవ్వడం జరిగిపోయింది. గత 10 నెలలుగా ఆ సిట్టు వాళ్ళు దర్యాప్తు చేసిన స్టేటస్ రిపోర్ట్ మొత్తం 3 రోజుల క్రితం ఒక సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టుకి అయితే సబ్మిట్ చేశారు. అసలు దాంట్లో ఏముంది అనే విషయం అయితే మనకు తెలిసే అవకాశం లేదు. కానీ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం లడ్డూలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని వాళ్ళు నిర్ధారించారని టాక్ అయితే వినిపిస్తుంది. కల్తీ నెయ్యిని సప్లై చేసిన డైరీలు ఎండీలు, డైరెక్టర్లు గత 4 నెలలుగా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. ఇంతవరకు అంతా బాగానే ఓకే. మనకు అర్థం కాని విషయం ఏంటంటే సిట్ అధికారులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి 2019 నుంచి 24 వరకు టీటీడీలో అంతా తానే చక్రం తిప్పిన ధర్మారెడ్డిలను విచారించకపోవడమే. ఇద్దరు టీటీడీ ఉద్యోగుల పాత్ర ఉందని సిట్ వాళ్ళు అయితే నిర్ధారించారు. అరెస్ట్ కూడా చేశారు. వాళ్ళ పేర్లు అయితే బయటికి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? డైరీ ఎండీలు, సీఈఓల పేర్లు మీడియాకి చెప్పారు. ఆ టీటీడీ అధికారులు ఏమన్నా స్పెషలా? అసలు మాజీ చైర్మన్లు, ఈఓలను ఎందుకు పిలవలేదో మనకు తెలీదా? వాళ్లకు బాధ్యత లేదా? ఈఓగా ధర్మారెడ్డి బాధ్యుడు కాదా? లడ్డూలో కల్తీనే వాడుతుంటే చూడాలిగా. అంత నిర్లక్ష్యంగా ఎలా పనిచేస్తారు? లడ్డూ నాణ్యత పైన 100ల కొద్దీ ఫిర్యాదులు వచ్చాయి. డైల్ యువర్ ఈఓ ప్రోగ్రాంలో కూడా కాల్ చేసి వాళ్ళు చెప్పేసేవారుగా లడ్డూ నాణ్యత లేదని, వాసన వస్తుందని కూడా అన్నారుగా. మరి ధర్మారెడ్డి ఎందుకు పట్టించుకోలేదు? అసలు ఆయనను విచారణకు పిలవకపోవటం పెద్ద విడ్డూరంగా ఉందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీటీడీలో ఏం జరిగినా దానికి ఈఓనే బాధ్యుడు. అలాంటిది లడ్డూ కల్తీ విచారణలో టీటీడీలోని ఉన్నతాధికారులను విచారణకు పిలవకపోవటం నిజంగా పెద్ద ఆశ్చర్యం అని చెప్పాలి.